హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని తెలుస్తూ నేను మీ సోదరి లక్ష్మి. వెల్కమ్ టు సృజన మంజరి. ఆహ్, వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9. చాలా రోజుల తర్వాత నేను సీజన్ 7లో అనాలిసిస్ చేశాను. ఆ తర్వాత 8 చేయలేదు. అలానే ఇప్పుడు 8లో 1 ఆర్ 2 చేసుంటాను. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ వీడియో సీజన్ 9లో అన్నమాట. మన టాప్ 9 కంటెస్టెంట్స్ సీజన్ 9 బిగ్ బాస్ లో ఇప్పుడు 9 కంటెస్టెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఓవరాల్ జర్నీ ఎలా ఉంది, అట్లానే టాప్ 5 ఎవరు వెళ్తారు అనే విషయాలు ఇప్పుడు మనం చర్చించుకుందాము. అలానే మీ అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. కొంచెం నా వాయిస్ బాగాలేదు, కోల్డ్ అండ్ కాఫ్ అన్నమాట. 10 డేస్ కి షార్ట్ ట్రిప్ ఇండియా వెళ్ళొచ్చాను. సో బాగా బాగా సిక్ అయ్యాను వచ్చిన తర్వాత. సో ప్లీజ్ 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 ఎక్స్క్యూజ్ మీ. సీజన్ 9 బిగ్ బాస్ తెలుగు అనగానే ఎవరి పేరు గుర్తుకొస్తుంది మీ అందరికి? తనుష. అందరూ కలవరిస్తున్నారు కదా, తనే విన్నర్ అవ్వాలి, లేడీ విన్నర్ అని చెప్పేసి. సో తనతోనే అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్. సో తను గేమ్స్ పరంగా చాలా చాలా బాగానే ఆడుతుంది, కష్టపడుతుంది, బాగా గేమ్స్ విన్ అవ్వాలి అని చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఆడుతూ ఉంటది. అట్లానే ప్రతి గేమ్ లో తానే ఉండాలి అని చెప్పేసి, ఒక టీమ్ వైజ్ గా కూడా డివైడ్ అయినా సరే తానే ఆడాలి అని చెప్పేసి కొంచెము కన్నింగ్ స్ట్రాటజీస్ కూడా ప్లే చేసింది అని నా అభిప్రాయము. ఎందుకంటే ఇప్పుడు మనము ఒక టీమ్ గా ఆడినప్పుడు అందరికీ ఈక్వల్ గా ఆపర్చునిటీస్ వెళ్ళాలి కదా, కానీ తాను ఏం చేస్తుందంటే తను ఫస్ట్ అవకాశం తీసుకున్నా సరే మళ్ళీ నెక్స్ట్ వాళ్ళకి కూడా వచ్చినప్పుడు లేదు లేదు నేనే వెళ్తా ఈసారి కూడా అని చెప్పేసి ఒక చాయిస్ ఉంటుందా లేదా అని చెప్పి చేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఒక టీమ్ స్పిరిట్ ఉండాలి కదా. ఓకే, నేను ఆడాను, ఆ తర్వాత చాయిస్ తర్వాత రౌండ్ లో వేరే వాళ్ళకి ఇవ్వాలి అనేది తనకు ఉండాలి కదా. ఒక విన్నర్ క్వాలిటీ అని నాకైతే అది అనిపించలేదు. సో అదొకటి నాకు నెగటివ్ గా అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే తను హెల్ప్ తీసుకుంటుంది, అంటే సపోర్ట్ సిస్టమ్ ప్రతి ఒక్కరికి ఉండాలి బిగ్ బాస్ లో. కాకపోతే అందరినీ వెళ్ళి అడుగుతుంది. చాలా వరకు అందరూ సపోర్ట్ చేశారు. సపోర్ట్ తీసుకొని కూడా ఆ తర్వాత నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు అనేస్తుంది అనమాట చివరికి. అది చాలా చాలా బ్యాడ్ క్వాలిటీ. ఎవరైనా ఇప్పుడు మనం ఒకరి నుంచి, మనం నిజ జీవితంలో కూడా ఒకరి దగ్గర నుంచి మనం హెల్ప్ తీసుకున్నప్పుడు గ్రాటిట్యూడ్ అనేది ఉండాలి కదా. నాకు వాళ్ళు హెల్ప్ చేశారు అని చెప్పి మనము తర్వాత రికగ్నైజ్ చేయాలి, వాళ్ళకి కూడా చెప్పాలి కదా నాకు వాళ్ళు హెల్ప్ చేశారని. అది లేనప్పుడు చాలా బిగ్ మిస్టేక్ కదా అది. సో నాకు అదొక సెకండ్ డిసడ్వాంటేజ్ కనబడింది అనమాట. సో తనుజ గారిలో మిగతా అన్ని విషయాలు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా తనకి పోటీ అవుతారు, వాళ్ళతో నేను మాట్లాడలేను, గెలవలేను అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే తను వెళ్ళిపోయి ఫ్రెండ్షిప్ చేసేసుకుంటారనమాట. ఇంకా వాళ్ళతో వాళ్ళు ఎన్నన్నా సరే వాళ్ళని నామినేట్ చెయ్యరు, ఆర్గ్యుమెంట్స్ చెయ్యరు, వెళ్ళిపోయి పక్కకి వెళ్ళిపోయి ఫ్రెండ్షిప్ చేసేసుకుంటారనమాట. అదొకటి నాకు అంత పెద్ద అంటే అదొక ఎలా అంటే ఒక విన్నర్ గా అన్నప్పుడు పోటీ పడాలి కదా. సో అది కూడా నాకు ఒక డిసడ్వాంటేజ్ అనిపించింది అనమాట. 3 బ్యాడ్ క్వాలిటీస్ కనబడ్డాయి ఈ విషయంలో. మిగతా అన్ని విషయాల్లో బానే ఉంది తను. సో అందుకని నేను అయితే మేబీ రన్నర్ ఆర్ థర్డ్ ప్లేస్ లో అయితే పెడతాను నా అనాలిసిస్ ప్రకారం. మరి మీ అనాలిసిస్ ప్రకారం మీరు ఏ పొజిషన్ లో పెడతారు తనుజ గారిని అనేది మీరు చెప్పండి. సో అదనమాట తనుజ గారి ఓవరాల్ జర్నీ. మిగతా అన్ని విషయాలు గేమ్ వైజ్ గా బాగానే ఆడుతుంది. తర్వాత అందరితో బాగానే ఉంటుంది. కొంచెం సంచాలకుగా కొంచెం అటు ఇటు కన్ఫ్యూజ్ చేసేస్తుంది, తను కన్ఫ్యూజ్ అవుతుంది. అండ్ కొంచెం రాంగ్ డెసిషన్స్ కూడా ఇస్తుంది. మన సుమన్ శెట్టి గారు అప్పుడు కూడా మొన్న వెళ్ళు 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 అనేసారనమాట. అంతకు ముందు దాకానేమో ఆయన అటు ఇటు తిప్పి సరి చేసుకుంటూ ఓకే అన్నాక నెక్స్ట్ పెట్టడానికి వెళ్ళారు. తర్వాత తను లాస్ట్ లో చూసేసి వెళ్ళు వెళ్ళు అనేసరికి ఆయనేమో ఓకే అన్నారేమో అని చెప్పేసి ఎక్కేసేసి ఫ్లాగ్ తీసేసుకున్నారు. సో అక్కడ కూడా సంచాలకుగా బ్లండర్ మిస్టేక్ అనమాట తనుజ గారిది. అండ్
సో, ఇట్లాంటి చిన్న చిన్నయి కొన్ని జరిగాయనుకో, అది సహజము. కొంతమంది చేస్తూ ఉంటారు. కానీ మోస్ట్ బ్లండర్ మిస్టేక్స్ అయితే నాకనిపించింది సపోర్ట్ తీసుకొని సపోర్ట్ తీసుకోలేదనడము. అట్లానే ఒక టీమ్ వైస్‌గా డివైడ్ అయినప్పుడు అందరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వకుండా, తనే ప్రతి దానిలోనూ ఆడాలి అని కొంచెం కన్నింగ్ స్ట్రాటజీస్ ప్లే చేయడము అదొకటి నాకు నచ్చలేదనమాట. సో, దట్ ఈస్ తనుజ గారి జర్నీ. నెక్స్ట్ మనం ఇమాన్యుయల్ గారి గురించి చెప్పుకుందాము. ఇమాన్యుయల్ గారు అనగానే కమెడియన్, కామెడీయే గుర్తుకొస్తుంది. సీజన్ 9 అంటేనే ఇమాన్యుయల్ గారే గుర్తుకొస్తారు. ఆయన కామెడీ లేకపోతే సీజన్ 9 అంతా బోర్ అనిపించేది. అండ్ టాస్క్స్ అంటేనే ఇమాన్యుయల్ గారు అంటేనే టాస్క్‌లు అన్నట్టుగా ప్రతి టాస్క్ అసలు తనే విన్ అయ్యారు. అంత కష్టపడి ఆడారు. కామెడీ పరంగా చాలా చాలా బాగా చేశారు. కామెడీ పరంగా చాలా చాలా బాగా నవ్వించారు మనందరిని. అండ్ అందరితో బాగా చక్కగా ఉండేవారు. అండ్ ఇంకా ఆయన గురించి చెప్పాలంటే కాకపోతే ఆయనలో నాకొక బ్యాడ్ క్వాలిటీ ఏం కనబడిందంటే, ఫస్ట్ నేను కామెడీ పరంగా, టాస్క్‌ల పరంగా చూసి ఆయనే విన్నర్ అవ్వాలి అనుకున్నానన్నమాట. డిసైడ్ అయిపోయాను. కానీ తర్వాత రాను రాను టాస్కులు ఆటిల్లో ఓకే. 1 ఆర్ 2 టాస్కులు అంటే ఇప్పుడు మనము తర్వాత ఇంకొకళ్ళకి టీమ్ వైస్‌గా అన్నప్పుడు సేమ్ లైక్ తనూజ గారు ఎలా ఆడారో ప్రతి దానిలో నేనే ఉండాలని ఇమాన్యుయల్ గారు కూడా అంతే అన్నమాట. ఫస్ట్ ఒక రౌండ్ టీమ్‌లో ఉన్నప్పుడు ఒక రౌండ్ తీసుకున్నప్పుడు సెకండ్ రౌండ్ ఇంకొకళ్ళకి ఇవ్వాలి గదా! లేదు. సేమ్ తనూజ గారు, ఇమాన్యుయల్ గారు ఈ విషయంలో మాత్రము కన్నింగ్ స్ట్రాటజీస్ అన్నమాట. ఏదో చెప్పేసేసి మళ్ళీ వాళ్ళే ఉండాలని చూడడము అది నాకు చాలా చాలా బ్లండర్ మిస్టేక్ అనిపించింది. ఒక విన్నర్‌గా ఉండాల్సిన లక్షణం అయితే అది నాకు కనిపించలేదు. అక్కడ నాకు డౌన్ అయిపోయారన్నమాట ఇమాన్యుయల్ గారు. అండ్ ప్రతిసారి తను ఎలా అంటే నామినేషన్స్‌కి రావడానికి భయపడిపోయేవారన్నమాట. అది చాలా చాలా డిసడ్వాంటేజ్ అయిపోయింది ఇమాన్యుయల్ గారికి. 9 వీక్స్ దాకా తను రాలేదు అంటే చూడండి నామినేషన్స్‌కి. మరి ఆడియన్స్ ఓటింగ్ ఎలా పెరుగుతదనుకుంటున్నారు? ప్రతిసారి నామినేషన్‌కొస్తేనే కదా ఆడియన్స్‌కి కూడా అలవాటయ్యేది. చక్కగా మమ్మల్ని నవ్వించారు. టాస్క్‌లు చాలా ఆడారు అని చెప్పేసి వాళ్ళు రికగ్నైజ్ చేసి ఓటింగ్ అలా అలా ఇంప్రూవ్ చేసుకునేది. సో, ఆ విషయంలో చాలా చాలా బ్లండర్ మిస్టేక్ చేశారనమాట ఇమాన్యుయల్ గారు. సో, నాకు ఆ విషయంలో డౌన్ అయిపోయారు. ఓటింగ్ సిస్టమ్‌లో గూడా కొంచెం డౌన్ అయిపోయారని అనిపించింది. నా విషయంలో అయితే తనూజ గారి కన్నా ఇమాన్యుయల్ గారికి రన్నర్ ప్లేసు వస్తే బావుండని నా అభిప్రాయం అనమాట. సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు నా దృష్టిలో. నా అనాలిసిస్ ప్రకారము. ఎందుకంటే తనూజ గారు ఇంకొకటి రాంగ్ ఏంటంటే సపోర్ట్ తీసుకోలేదన్నారు కదా! సో, అదొకటి దానివల్ల ఆవిడ థర్డ్ ప్లేస్‌కెళ్లారు నా దృష్టిలో. ఇమాన్యుయల్ గారు ఓన్లీ ఒక కన్నింగ్ స్ట్రాటజీస్ కాబట్టి సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు. మిగతా అన్ని ఆల్ రౌండర్ అనమాట. ఇంకా ఏది వంక పెట్టడానికి లేదు ఇమాన్యుయల్ గారికి. కాకపోతే ఓటింగ్ సిస్టమ్ తను అలవాటు చేసుకోలేకపోవడం వల్ల అదొక బ్యాడ్ అయిపోయింది తనకి. సో, ఇది ఇమాన్యుయల్ గారి జర్నీ. అండ్ ఇంకొకటి ఆహ్, సంజన గారితో బాండింగ్ పెట్టుకున్నారు కదా! కానీ ఎట్ ఎన్ ఏ పర్సన్‌లో కూడా సంజన గారికి హెల్పింగ్‌గా మాత్రం లేరు. తన నుంచి తిను హెల్ప్ పొందారేమో గానీ, ఈయన నుంచి మాత్రం ఒక్క హెల్ప్ కూడా రాలేదు. నాకు అదొక్కటి కొంచెం బ్యాడ్ అనిపించింది. ఏదో ఒక దానిలో ఎవరు ఇప్పుడు ఒక టాస్క్‌లో గ్రూప్ వైస్‌గా ఫార్మ్ అయినప్పుడు ఆహ్, వాళ్ళని తీసుకుంటున్నప్పుడు కనీసం సంజన గారిని తీసుకోవచ్చు కదా! రికమెండ్ గూడా చేయలేదనమాట. నాకదొకటి బ్యాడ్ అనిపించింది. మిగతా అన్ని విషయాలు బావున్నాయి. సో, ఇది ఇమాన్యుయల్ గారి జర్నీ. మీకెలా అనిపించింది? ఆయన ఏ ప్లేస్‌లో ఉంచుతారు? సో, అది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ కామనర్‌గా వచ్చిన సోల్జర్ కళ్యాణ్ గారి గురించి మనము
చెప్పుకుందాం. అనాలిసిస్ చేద్దాము. స్టార్టింగ్‌లో ఫస్ట్ 2, 3 వీక్స్ ఆయన గేమ్‌లో నుంచి తీసేయడము అలా జరిగింది. సో, ఆయన గేమ్ కనబడలేదు. ప్లస్ ఎవరైనా అమ్మాయిలు ఏడ్చినప్పుడు ప్రియా గారు గాని ఇట్లా ఉన్నారు కదా! అప్పుడు స్టార్టింగ్‌లో వాళ్ళు కొంచెం ఓదార్చడం అది చేస్తే యాక్చువల్‌గా హౌస్‌లో వాళ్ళకి బ్రదర్, సిస్టర్స్ బాండింగ్. బట్ ఇక్కడ రివ్యూస్ ఈ జనాలు కొంతమంది అనుకోవడం ఏంటంటే, వచ్చాడు కామనర్‌గా వచ్చాడు, అంత కష్టపడి వచ్చాడు, ఏం చేస్తున్నాడు? ఒక గేమ్ లేదు, ఏం లేదు. ఎంతసేపు అమ్మాయిల మీద చెయ్యేయడాలు అవి చేస్తున్నాడు అని చెప్పి పులిహోర కలుపుతున్నాడు. ఇలాంటి మాటలు మాట్లాడారు. అక్కడ మనకి బిగ్ బాస్ చూపెట్టేది ఒకటి, లోపల జరిగేది ఒకటి అని అందరికీ తెలుసు. చాలా సీజన్స్‌లో జరిగినవే. బట్ అయినా ఈజీగా ఒక మాట అనేయడం చాలా ఈజీ కదా! సో, ఒకరి మీద బ్లేమ్ చేయడం అనేది అది ఆహ్, చేశారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈయన మీద అప్లికేషన్ తనూజ గారు హెల్ప్ చేసి కంటెండర్‌షిప్ ఇచ్చారని. ఆ విషయంలో ఒకసారి టీమ్ వైస్‌గా ఉన్నప్పుడు తనూజ గారు "నువ్వు నా టీమ్ అవుతావా? మనిద్దరం కలిసి ఆడదామా?" అన్నప్పుడు ఈ అంతకు ముందే తనేంటంటే లాస్ట్ స్టేజ్ వరకు వెళ్లారన్నమాట ఎలిమినేషన్ రౌండ్‌లో. సో, చాలా చాలా ఏడ్చారు. ఆ తర్వాత నెక్స్ట్ రౌండ్‌లో ఇలా టీమ్ వైస్‌గా ఆడే టాస్క్‌లొచ్చాయి. అప్పుడు తనూజ గారికి ఎవరు లేనప్పుడు తన దగ్గరికి వెళ్లి నాకు సపోర్ట్ ఇస్తావా? మనిద్దరం కలిసి ఆడదామా? అని అన్నప్పుడు నాకు బై చాన్స్ ఏమన్నా వస్తే గనక నన్ను సేవ్ చేయాలి అని చెప్పారన్నమాట. అలా అయితేనే నేను నీ టీమ్ వైస్‌గా వచ్చి ఆడతాను అని. దానికి ఒప్పుకున్నారు తనూజ గారు. ఆ టీమ్‌లో చాలా బాగా ఆడారు. ఆహ్, ఒకానొక టైంలో తనూజ గారు ఏమవుతుందంటే తనూజ గారి వల్లే అది ఆ టాస్క్ పోతుంది. ఆ రౌండ్‌లో. పోయినప్పుడు తనుజ గారు చాలా చిరాకు పడిపోయి వెళ్లి అక్కడ కూర్చుంటే, "ఎందుకు లేదు నువ్వు ఫీల్ అవ్వకు. మనం నెక్స్ట్ రౌండ్‌లో ఆడదాము" అని చెప్పి ఇలా చెయ్యేసి తను బాధపడుతుంటే చెయ్యేసి ఓదార్స్తూ, "మనం నెక్స్ట్ రౌండ్‌లో మళ్ళీ ఆడదాం. గట్టిగా ఆడదాం" అని చెప్పేసి అంటే అక్కడ ఆవిడ ఆవిడ ఎక్కువ ఫస్ట్ చిరాకెక్కువ తనుజ గారికి. టాస్క్‌లో ఓడిపోతే. స్టార్టింగ్‌లో. ఇప్పుడు కొంచెం చేంజ్ అయ్యారు గానీ, "నువ్వు ఏడవకు, అది చెయ్యకు" అని చెప్పి అన్నందుకు తను లోపల లోపల పెట్టుకుంటున్నారు గానీ, ఇనీషియల్ స్టేజెస్‌లో తను చాలా చాలా చిరాకు పడిపోయేవారనమాట. ఏడ్చేసేవారు. సో, అప్పుడు ఏంటంటే చిరాగ్గా చెయ్యి అని అన్నందుకు ఈ రివ్యూవర్స్ అండ్ ఆడియన్స్ కొంతమంది ఎలా అంటే, "అదిగో చూడు తనకిష్టం లేకపోయినా చెయ్యేశాడు" అది ఇది అని జెప్తారు. ఆ తర్వాత ఇవన్నీ తెలిసి తర్వాత ఒక ఆహ్, వైల్డ్ కార్డ్స్ వచ్చి ఇవన్నీ గొడవలైనప్పుడు అప్పుడు ఆవిడ తను నా మీద ఎవరేమనుకుంటారు అన్నప్పుడు అప్పుడు అందరూ నోళ్ళు మూసుకున్నారు. కానీ అంతకుముందు వరకు పులిహోర అంట చాలా చాలా బ్యాడ్ ఇది తీసుకొచ్చారనమాట. కళ్యాణ్ గారి మీద. సో, అదొకటుంది. అండ్ తనూజ హెల్ప్ చేసిందన్నారు కదా! ఆ హెల్ప్ ఎందుకు చేసిందో తెలుసా? తను ప్రామిస్ తీసుకొని ఆడడం వల్లే చేసింది. లేకపోతే అదర్‌వైజ్ తనేమి గివ్ అప్ ఇవ్వదు. అక్కడ తను కంటెండర్‌షిప్ అంత ఈజీగా ఇచ్చేయదు. సో, అక్కడ తను బాగా ఆడడం వల్ల ప్లస్ ప్రామిస్ తీసుకోవడం వల్లే ఇచ్చారనమాట. సో, మీకు కొన్ని క్లారిటీలు ఇవ్వాలి కాబట్టి నేను ఇస్తున్నాను. నాకు నేను నా అనాలిసిస్ ప్రకారం నేను గమనించింది అదొకటి. అండ్ తర్వాత ఇనీషియల్‌లో తను డౌన్ అయినప్పుడు హెల్ప్ చేయడం మాత్రం తనుజ గారు పుషప్ ఇచ్చారు. తనొచ్చారు. అదే స్టాండ్ ఇప్పటికి అంటూ ఉంటారు. నాకు తనుజ పుషప్ ఇవ్వడం వల్ల నేను మళ్ళీ బాగా ఆడడానికి ట్రై చేశాను అది అని చెప్పి. సో, ఆ గ్రాటిట్యూడ్ ఈ గ్రాటిట్యూడే ఉండాలనమాట. తనుజ గారికి ఆ గ్రాటిట్యూడ్ లేదు. తను సపోర్ట్ తీసుకోలేదని చెప్తారు గానీ తీసుకున్నానని చెప్పరు. కానీ మన కళ్యాణ్ గారు మాత్రం తనుజకి చాలా మంచి ఇదిస్తారు. నాకు స్టార్టింగ్‌లో ఇనీషియల్‌లో నాకు సపోర్ట్ ఇచ్చారు గాబట్టే నేను ఇంతొచ్చానని ఇప్పటికి చెప్పుకుంటారు. దట్ ఈస్ గుడ్ క్వాలిటీ అన్నమాట. అండ్ ఇంకొకటి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే హ్మ్. ఆహ్ నెక్స్ట్ ఇంకొకటి ఏదో ఒక టాస్క్‌లో తనూజ గారికి హెల్ప్ చేశారు. అందుకే తనూజాని కెప్టెన్ చేయాలని గేమ్ ఓడిపోయాడు అని చెప్పి అదొకటి వచ్చింది రూమరు. అదేంటంటే తను ఎక్కడ హెల్ప్ చేశాడంటే తనని సెలెక్ట్ చేసుకోవడంలో హెల్ప్ చేశాడు.
ఆ టైంలో దివ్యాని సెలెక్ట్ చేసుకోకుండా, తన ఫ్రెండ్ అయిన దివ్యాని సెలెక్ట్ చేసుకోకుండా తనూజకి అవకాశం రావట్లేదు కాబట్టి తనూజని తనతో పాటు ఆడడానికి కంటెండర్ గా సెలెక్ట్ చేసుకున్నాడు. అక్కడ హెల్ప్ చేశాడు. కానీ గేమ్ లో టాస్క్ లో తన 100% ఎఫర్ట్స్ ఇచ్చాడు. మీకు తెలుసు కదా, కొన్ని తను 100% ఎఫర్ట్స్ ఇస్తాడు కానీ కొంచెం మైండ్ గా ఆలోచించేవి, లాజికల్ గా ఉన్నవి అవి కొంచెం తక్కువే ఉంది తనకి ఆ క్వాలిటీ. అందుకని తను విన్ అవ్వలేదు ఆ టాస్క్ లో. సో అదొక క్లారిఫికేషన్ మీ అందరికి ఇవ్వాలనుకుంటున్నాను. కొంతమందికి అదొకటి డౌట్ గా ఉందన్నమాట. సో అది అలాంటిది లేదు. తను హెల్ప్ చేసింది ఎప్పుడంటే సెలెక్ట్ చేసుకోవడంలో, తనకి ఆడే అవకాశం ఇవ్వడంలో హెల్ప్ చేశారనమాట. సో అదొకటి. నెక్స్ట్ తను ట్రూ చాలా జెన్యూన్ గా ఆడతారు. అలానే తనకి అవకాశం వస్తే టీమ్ గా ఉన్నప్పుడు అందరికి అవకాశం ఇవ్వాలి అని అనుకుంటారు. తనకి అవకాశం వచ్చినప్పుడు ఆడతారు. అంతేకాని కన్నింగ్ స్ట్రాటజీస్ ప్లే చేసి అన్నిట్లో నేనే ఆడాలి అని చూడరు. అదొకటి. అండ్ తను రెబల్స్ ఉన్నది ఒక గేమ్ టాస్క్ ఉంది కదా, దానిలో దివ్య గారి టీం అదే ఉన్నప్పుడు మనము రెబల్స్ అయినా సరే మనలో మనం ఎవరం తీసుకోకూడదు అది అని, తర్వాత రెబల్స్ అయినాక దివ్య గారు, సుమన్ శెట్టి గారు తిననే ఫస్ట్ తీసేస్తారనమాట. ఎందుకంటే తన టీంలో వాళ్ళని తీసినప్పుడు అవతల వాళ్ళకి డౌట్ రాదు అని చెప్పేసి. తర్వాత ఈయన రెబల్ గా అవుట్ అయిపోయినాక, తీసేసినాక తిని ఏం చేస్తాడంటే చాలా తెలివిగా నాకు బిగ్ బాస్ ఫోన్ చేశాడు, రెబల్స్ కి ఒక ఇన్ఫర్మేషన్ మెసేజ్ పాస్ చేయమన్నాడు, నేను రెబల్స్ కే పాస్ చేయాలి ఈ విషయము అని అంటాడు దివ్య దగ్గరికి వెళ్ళి. సో దివ్య వెంటనే నిజమా అని చెప్పేసి, నేనే రెబల్ ని చెప్పవా ఏంటి అని చెప్పేసి తను రెబల్ అని ముందు చెప్పేస్తుంది అనమాట. యాక్చువల్ గా బిగ్ బాస్ ఏం చెప్పరు కళ్యాణ్కి. అలా మాస్టర్ మైండ్ ఉపయోగించి రెబల్స్ ఎవరో కనిపెట్టేస్తాడు. కానీ కనిపెట్టేసిన టీమ్ స్పిరిట్ కోసము బయటకి ఎక్కడా చెప్పలేదు. చెప్పకుండా మళ్ళీ నాకు రెబల్స్ ఎవరో తెలుసు అని చెప్పి కంటెంట్ అంతా మిగతా వాళ్ళందరూ, ఇమాన్యుల్ గారిని వీళ్ళందరినీ తన చుట్టూ తిప్పుకుంటాడు అనమాట. అక్కడ తన స్కోప్ లేకపోయినా. దట్ ఈస్ గుడ్ క్వాలిటీ అనిపించింది నాకు. అండ్ ఇంకొకటి, అండ్ ప్యూర్ ఫ్రెండ్షిప్ బాండ్ అండి. తన మీద నమ్మకం పెట్టుకుంటే ఇంకా వాళ్ళకి కంపల్సరీ చేస్తాడనమాట హెల్ప్, సపోర్ట్ ఇస్తాడు. అది చాలా చాలా గుడ్ క్వాలిటీ. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నో కన్నింగ్ స్ట్రాటజీస్, ప్యూర్ సోల్, ప్యూర్ హార్ట్, ప్యూర్ ఫ్రెండ్షిప్ బాండ్ అండ్ టీమ్ స్పిరిట్ ఉంది. అండ్ కెప్టెన్ గా బాగా చేశారు, అండ్ సంచాలక చాలా చాలా బాగా చేశారు. సో వీటన్నిటి వల్ల నేను ఏమనుకుంటానంటే కళ్యాణ్ గారు విన్నర్ అవ్వాలి, విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయని నేను అనుకుంటాను. నిజాయితీగా ఆడతాడు. సో ఇంతకు మించి ఏం క్వాలిటీస్ కావాలి చెప్పండి. మనము ఆడియన్స్ గా మనం చూసినప్పుడు మనం జడ్జి చేసే ఇది కెపాసిటీ మనకు ఉండాలి. గుడ్ ఆర్ బ్యాడ్ అనేది మనం తెలుసుకోవాలి కదా. ఇప్పుడు చూడండి, ఏమంటారు, స్వాన్ ఏం చేస్తుంది, పాలుని నీరుని ఎలా వేరు చేస్తుందో అట్లానే మనం ఆడియన్స్ ని అక్కడ వాళ్ళు కొట్టుకో అవసరం లేదు. ఈ రివ్యూస్ కొంతమంది అంటారు కొట్టుకోవాలి, తిట్టుకోవాలి, ఫైట్ చేసేయాలి అది ఇది అంటారు. అంత సీన్ అవసరం లేదు. వాళ్ళు తీసుకునే డెసిషన్స్ లో గుడ్ ఉందా బ్యాడ్ ఉందా అని మనం జడ్జి చేయాలన్నమాట. మనం సెపరేట్ చేసుకొని వాళ్ళని, ఎవరైతే ఏ కన్నింగ్ స్ట్రాటజీస్ లేకుండా ఎవరు నిజాయితీగా ఆడతారో వాళ్ళని మనం విన్నర్ గా చేయాలి అనేది నా అభిప్రాయము. సో పవన్ కళ్యాణ్ గారు 100% ఎఫర్ట్స్ ఇచ్చారు. అండ్ దీనిలో విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయని నా అభిప్రాయము. సో తను విన్ అయితేనే బిగ్ బాస్ టైటిల్ కి న్యాయం జరుగుతుంది అనేది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏమిటో కూడా నాకు చెప్పండి. సో ఇది కళ్యాణ్ గారు జర్నీ. నెక్స్ట్ కంటెస్టెంట్ కామనర్ గా వచ్చిన మన డీమాన్ పవన్ గారు. కాకపోతే ఆయన కామనర్ అన్నారు కానీ కొంచెం సెలబ్రిటీ కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో కూడా బాగా పాపులర్ గానే ఉన్నారట. తర్వాత ఆయన కొన్ని ఎక్కడ యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ ఇలాంటివి కూడా చేస్తున్నారు. సో ఆయన కొంచెము అందరూ తెలిసిన వాళ్ళే ఉన్నారనమాట. అందరికీ తెలుసు ఆయన. ఆయన
టాస్క్స్ అంటేనే డీమాన్ పవన్ అంటేనే టాస్క్‌లని తెచ్చుకున్నారు. టాస్క్‌లు చాలా చాలా బా ఆడతారు. 100% ఎఫర్ట్స్ ఇస్తారు. అదొకటి చాలా చాలా గుడ్ క్వాలిటీ 'ధీమాన్ పవన్' గారిలో. నెక్స్టు అందరితో మంచిగానే ఉంటారు. నిదానంగా ఉంటారు. పనులు కిచెన్‌లో చాలా చాలా వంటలు బా చేస్తారు. తను ఇంట్లో చేయకపోయినా ఇక్కడ వంటలు చాలా బా చేసి పెడుతున్నారు అందరికి 'ధీమాన్ పవన్' గారు. తన డ్యూటీస్ అన్నీ కూడా తను బానే చేసుకుంటాడు. కానీ ఆయనలో ఉన్న నెగెటివ్ ఏంటంటే తను సర్వైవల్‌గా ఉండడానికి కంటెంట్ క్రియేషన్ కోసం రీతు గారితో ఉండడం అన్నమాట. రీతు గారితో ఫ్రెండ్‌షిప్ బాండ్‌లో రీతు గారి హ్మ్, దానిలో పడిపోవడము అదొకటి నాకు నచ్చలేదు. ఎందుకంటే ఇప్పుడు ఓకే. ఫ్రెండ్‌షిప్ బాండ్ ఉండొచ్చు. అదేం తప్పు లేదు. కానీ ఏమవుతుందంటే ఆ ఫ్రెండ్‌షిప్ బాండ్‌లో పడిపోయి రీతు గారు మాయలో పడిపోయి రీతు గారికి హెల్ప్ చేయాలని తిను వేరే వాళ్ళకి అన్యాయం చేశాడు. సో, వేరే వాళ్ళకి ఎలా అంటే ఇప్పుడు కళ్యాణ్ గారు చాలా నమ్ముతారనమాట. ఒక టాస్క్‌లో ఎందుకంటే కళ్యాణ్ గారు, డిమాండ్ పవన్ గారు వీళ్ళందరూ ఫ్రెండ్స్ అనమాట. సో, ఆ టైంలో తను నమ్ముతాడనమాట. శ్రీజ గారు వీళ్ళందరూ ఫ్రెండ్స్. సో, నువ్వు శ్రీజానే చూసుకోవాలి ఈ టాస్క్‌లో అని చెప్పి అని అంటారు. అప్పుడు క్వైట్‌గా ఉంటాడనమాట డిమాండ్ పవన్. సో, ఒకవేళ నా వల్ల కాదు అని చెప్పినప్పుడు అప్పుడే చెప్పేయొచ్చు కదా! అప్పుడు హోప్స్ పెట్టుకోరు కదా! పవన్ కళ్యాణ్. సో, కానీ అలా చెప్పడనమాట. తర్వాతేంటి ఫస్ట్ రౌండ్‌లోనే రీతూకి హెల్ప్ చేయాలని చెప్పేసి కళ్యాణ్ గారిని తీసేస్తారు. సో, అలా బ్యాక్ స్టాప్ చేస్తారనమాట. సో, రీతూ గారికి హెల్ప్ చేయడానికి ఈయన కళ్యాణ్ గారికి బ్యాక్ స్టాప్ చేసి ఈయన గ్రాఫ్‌ని అలా డౌన్ చేసేసుకున్నారనమాట. సో, అలానే గాని ఇంకొకసారి గూడా మొన్న రీతు గారు కెప్టెన్ అవ్వడానికి కూడా ఆయన కూడా గివ్ అప్ ఇచ్చేస్తారు టాస్క్‌లో. సో, తను గివ్ అప్ ఇచ్చి మళ్ళీ కళ్యాణ్ గారు కూడా అవకాశం లేకుండా చేస్తారనమాట. సో, రీతు గారు, పవన్ గారు ఉన్నారంటే ఆ టీమ్‌లో గనక పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఫస్ట్ ఔట్ చేసేది పవన్ కళ్యాణ్ గారనమాట. మీరు ఫస్ట్ త్రూఔట్ ద జర్నీ చూడండి. వీళ్ళ ముగ్గురు ఒక టీమ్‌లో ఉన్నారు అంటే ఫస్ట్ ఔట్ అయ్యేది పవన్ కళ్యాణ్ గారినే తీసేసేది. సో, అందువల్ల సో, ఈయన గ్రాఫు, ఈయన టాస్క్ ముందుకు వెళ్ళలేకపోవడము, అలానే ఆడియన్స్ యొక్క ఓటింగ్‌ని పెంచుకోలేకపోవడం జరిగింది. సో, ఆ విధంగా ఆయన గేమ్ అంతా అలా డౌన్ అయిపోయింది. ప్రతిసారి గొడవలు పడ్డము, ఆ రీతు గారితో కంటెంట్ కోసము టీవీలో ఎక్కువసేపు టైం కనపడడం కోసము గొడవ పడ్డము, మళ్ళీ కలిసిపోవడము, మళ్ళీ గొడవ పడ్డము చాలా చాలా చిరాగ్గా అనిపించింది ఆ బాండింగ్ వాళ్ళిద్దరి జర్నీ కూడా. అబ్బా! వీళ్ళిద్దరూ వచ్చారంటే అబ్బా! అని అనిపిస్తదనమాట. చూడడానికి చిరాకొచ్చేది. అంత చిరాకు అన్నమాట. సో, అదొక్కటి తను చేయకపోతే అసలు తిన గేమ్ ఎక్కడో ఉండేదండి. కళ్యాణ్ గారి తర్వాత నెక్స్ట్ రన్నర్‌గా వచ్చేవాడనమాట. డీమన్ పవన్. అంత ఇదుంది. ఈ బ్యాక్ స్టాప్‌లు ఇవన్నీ చేయకపోతే కళ్యాణ్ గారితో పాటు గూడా ఉండేది ఆయన జర్నీ. అలాంటిది డౌన్ చేసేసుకొని తన గ్రాఫ్‌ని తనే దించేసుకున్నారు రీతు గారితో ఫ్రెండ్‌షిప్ చేసి. సో, ఇది ఓవరాల్ జర్నీ. సో, మేబీ చూడాలి. నా దృష్టిలో టాప్ 4 వెళ్ళాలని నేననుకుంటున్నాను. మరి మీ అభిప్రాయం ఏమిటి? మీరు ఆయనకి ఏ నంబర్ ఇస్తారు? ఏ ర్యాంకింగ్ ఇస్తారు? కామెంట్ చేయండి. ఇది మన డీమన్ పవన్ గారి జర్నీ. నెక్స్ట్ కంటెస్టెంట్ సుమన్ శెట్టి గారు. అందరూ సుమ్ము అని పిలుస్తూ ఉంటారు గదా! స్టార్టింగ్‌లో ఓకే గాని తర్వాత వాళ్ళ వైఫ్ వచ్చినాక సుమ్ము అంటే చాలా నచ్చట్లేదు. సో, మన సుమన్ శెట్టి గారికి. సో, సుమన్ శెట్టి గారికేంటంటే ఫస్ట్ ముందు టాస్క్ అర్థం కాదు. ప్లస్ నామినేషన్స్ కూడా ఎలా చేయాలో కూడా అర్థం కాదు. మే త కంటెస్టెంట్ దగ్గరికెళ్ళి "నువ్వేమైనా పాయింట్ చెప్తావా? నామినేట్ చేస్తాను" అని అడిగేవారనమాట స్టార్టింగ్‌లో. సో, ఒక్కొక్కసారి బానే ఆడతారు పాపం. టాస్క్‌లో 100% ఎఫర్ట్స్ ఒకసారి అర్థమై చెప్పినాక 100% ఎఫర్ట్స్ మాత్రం బానే పెడతారు.
తర్వాత ఆ గజ దొంగలది ఒకటి ఒక టాస్క్ ఉంది కదా! అక్కడ సంజన గారి డబ్బులు కొట్టేయడము అది భలే ఉంది. ఆ తర్వాత ఈ రెబెల్ టాస్క్‌లో గూడా మిల్క్ తాగమంటారు గదా! అక్కడ గూడా భలే ఫన్నీగా చేశారు. సో, కొన్ని అవి కొన్ని బావున్నాయి. కానీ ఓవరాల్‌గా చూస్తే ఆహ్, క అంటే తన వరకు తనకు అర్థమైనంత వరకయితే బాగా చేయగలరు గానీ అంతకు మించి ఓవర్ ఆహ్, మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మాత్రం ఆట డౌన్‌గానే ఉందని నాకనిపించింది. ఐ డోంట్ నో టాప్ 5 వరకు ఉంటాననేది నాకైతే నమ్మకం లేదు. ఆయనకేమో పాపం మొన్నైతే మాత్రం తనూజ గారి వల్లే కెప్టెన్సీ పోయింది. లేకపోతే తనుజ గారు కరెక్ట్‌గా లేదు సరిచూసుకొని ఎక్కువ అనంటే అప్పుడు పాపం సరిచూసుకొని ఎళ్ళేవారు. టైం గూడా చాలా ఉందన్నమాట. సో, ఆ విషయంలో తనకి బ్యాడ్ లక్ అయింది. లేకపోతే కెప్టెన్ అయ్యేవారు. ఆహ్, మీ అభిప్రాయం ఏమిటి? ఆయన ఆట ఎలా ఉందనుకుంటున్నారు? సో, ఆ విషయాలు తెలియజేయండి. సో, కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆయనకి ర్యాంకింగ్ ఎంత ఇస్తారో గూడా మీరు తెలియజేయండి. నా దృష్టిలో అయితే ఆయన టాప్ 5, టాప్ 6 గూడా వెళ్లారని నా అభిప్రాయము. సో, దట్ ఈస్ సుమన్ శెట్టి గారి జర్నీ అండి. మన నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి భరణి గారండి. ఆయన సీరియల్‌లో మోస్ట్ విలన్ ఫేమస్ విలన్ గారని టాక్ అనమాట. సో, చాలా చాలా మంచి నేమ్ ఉందాయనకి సీరియల్స్‌లో. హ్మ్. సో, టీవీలో చాలా మంచి ఆర్టిస్ట్ అనమాట ఆయన. ఆయన గేమ్ వచ్చేసి ఇక్కడ రావడం చాలా పెద్ద హోప్‌తో వచ్చారు. చాలా చాలా బాగా ఆడతారు. విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయని చెప్పి ఆయన టాస్క్ వైస్‌గా 100% ఎఫర్ట్స్ ఇస్తారనమాట. లైక్ ఇమాన్యుయల్ గారు, టిమోన్ గారితో పాటు ఈక్వల్‌గా భరణి గారు కూడా అంతే ఎనర్జిటిక్‌గా ఇచ్చేవారు. టాస్క్‌లో 100% ఎఫర్ట్స్ ఇచ్చారు. కాకపోతే కొన్ని టాస్కుల్లో కొంచెము ప్రాబ్లమ్స్ రావడం వల్ల దెబ్బ తగలడం వల్ల ఆయనకి ప్రాబ్లమ్స్ వచ్చాయి. కాకపోతే ఫస్ట్ నుంచి తనూజ గారు నాన్న నాన్న అంటూ ఈయనకి ఈయనతో ఉండడము, ఆయన సపోర్ట్ ఇస్తున్న ఆయన సపోర్ట్ చేసిన ఇంకా నాన్న నాకు సపోర్ట్ చేయలేదు అంటూ ఏడవడాలు, ఆవిడకి సపోర్ట్ చేయడానికి అని చెప్పేసి ఈయన ఒక ఒక టాస్క్ లో బెడ్ మీద అందరూ కూర్చొని ఉంటారు చూసారా? సో, మన లేడీస్ అందరూ కంటెస్టెంట్స్ అందరూ పేరెంటాల్కి వచ్చి కూర్చున్నారు ఆ టాస్క్ లో. నాకైతే అసలు అర్థమే కాలేదు. అసలు వాళ్ళందరూ కలిసి వీళ్ళకి పోటీ, మగవాళ్ళందరూ కలిసి మనము ఒక్కొక్కరిని దించేద్దాం అనుకున్నప్పుడు ఆడవాళ్ళందరూ కలిసి మనం వాళ్ళని అటాక్ చేద్దామని అనుకోవాలి కదా! అనుకోకుండా ఏదో పేరెంటాలు కూర్చున్నారనమాట. అక్కడే నాకైతే ఒకటే నవ్వొచ్చింది. సో, ఆ టాస్క్ లో ఏంటంటే తనూజ గారికి హెల్ప్ చేద్దామని చెప్పేసి శ్రీజ గారిని బెడ్ మీద నుంచి తోసేశారు దారుణంగా. సో, అక్కడ ఆయన గ్రాఫ్ వల్ల ఒక్కసారిగా డౌన్ అయిపోయిందనమాట. ఆ దెబ్బతోనే ప్లస్ ఈ ఒక పక్కనేమో తనూజ గారు ఏడవడము ఎంతసేపు, నాకు సపోర్ట్ చేయట్లేదు. సపోర్ట్ తీసుకొని కూడా భరణి గారు నాకు నాన్న సపోర్ట్ చేయలేదంటారు. ఇమాన్యుయల్ గారు సపోర్ట్ చేసిన నాకు ఇమాన్యుయల్ ఎప్పుడు సపోర్ట్ చేయలేదంటూ ఏడవడాలు ఇలా చేసేవారనమాట తనూజ గారు స్టార్టింగ్ లో. ఆ దెబ్బతో ఆ తర్వాత ఏంటంటే వైల్డ్ కార్డ్ గా దివ్య గారు వచ్చారు. ఆ దివ్య గారు ఆవిడ ఒక మాస్టర్ ప్లాన్ తో వచ్చారనమాట. అసలు ఈయనకి ఓటింగే అంత బాగా లేనప్పుడు ఆయన తీసుకెళ్లి నెంబర్ 1 లో పెట్టారు. నెంబర్ 1 లో ఉన్న తనూజ గారిని తీసుకెళ్లి వేరే ప్లేస్ లో పెట్టారు. అట్లాగే ఈయనకి పెద్ద హోప్ ఇచ్చేసారనమాట. ఆహా ఇంకేముంది నేనే నెంబర్ 1 అని చెప్పేసి ఇంకా దివ్య గారికి అబ్బా షీఈ్ వెరీ క్లవర్ అని చెప్పేసి ఆవిడకి ఆవిడ పాయింట్స్ అవి నచ్చి ఇంకా ఆవిడకి ఫేవర్ గా ఉండడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత తనూజ గారు ఇంకా దివ్య గారు వచ్చేసరికి దివ్య గారిని మెచ్చుకునేసరికి తనూజ గారు మళ్ళీ బ్యాక్ అయిపోతూ వచ్చారనమాట. సో, ఆ టైంలో ఏమైందంటే తనూజ గారు దూరం అయ్యేసరికి ఇంకా ఆయనకి ఓటింగ్ లో కూడా ఆయనకి డౌన్ అయిపోయి అలాగా ఆయన
ఇటు తనుజ గారికి, దివ్య గారికి మధ్యలో నలిగిపోయారనమాట. అలాగా ఒక పక్కనేమో నాకు హెల్ప్ చేయట్లేదు అని అంటారు. ఒక పక్కనేమో దివ్యకి ఫస్ట్ స్టార్టింగ్‌లో సపోర్ట్‌గా ఉండేవారు. ఎంత అడ్మైరింగ్ అయ్యారనమాట. ఎంత చక్కగా మాట్లాడారు. తనుజ ఎంతసేపు ఏడ్చేది గదా! హెల్ప్ చేయట్లేదు, హెల్ప్ చేయట్లేదు అని. దాంతో ఆయనకి చిరాకొచ్చేది. ఒక్కసారిగా దివ్య వచ్చి ఆయన్ని ఫస్ట్ ప్లేస్‌లో పెట్టి మంచిగా మాట్లాడుతూ, మంచి స్ట్రాటజీస్ అప్లై చేస్తూ బాగా చెప్పేసరికి షీ ఈస్ వెరీ క్లవర్ అనుకోని తనకి దగ్గర ఆవిడ అయ్యారు. తన మాటలకి, ఆటిలకి మెచ్చుకొని మా ఇద్దరివి ఒకేలాగా ఉన్నాయి అభిప్రాయాలని చెప్పి. ఈ లోపల తనుజ గారు దూరం అయ్యేసరికి తనుజ గారికున్న ఓటింగ్ బ్యాంక్ ఒక్కోసారి ఈయన నామినేషన్ వచ్చినప్పుడు కొంచెం హెల్ప్ చేసేది. అలాంటి హెల్ప్ చేయకపోవడం వల్ల ఆయన ఎలిమినేషన్ కూడా అయిపోయారనమాట. తర్వాత బిగ్ బాస్ పుణ్యమా అంట బిగ్ బాస్ శ్రీజ గారికి అన్యాయం చేసి దివ్య గారిని ఈ భరణి గారిని తీసుకొచ్చారు. భరణి గారిని ఇన్ చేశారనమాట. బిగ్ బాస్ లో పెట్టారు. సో అట్లాగా వచ్చారు. ఆ తర్వాత తెలుసుకొని తన తప్పు ఇప్పుడు దివ్యాని దూరం పెట్టి తనుజ గారికి దగ్గరయ్యారు ఓటింగ్ కోసం. సో అలాగా ఆయన గ్రాఫ్ ఏంటంటే స్టాండ్ తీసుకోవడం అండి. ఇప్పుడు తను ఓ ఒక పాయింట్‌లో ఈవెన్ తనుజ తప్పున్నా, దివ్య తప్పున్నా, ఇది తప్పు ఎందుకు అంటున్నావు అని పాయింట్ చేసి అడగడము ఇలాంటివి చేయలేదు. ఆళ్ళకి గట్టిగా చెప్పలేక, వీళ్ళకి గట్టిగా చెప్పలేక ఈయన మధ్యలో నలిగిపోయి, ఈయన గేమ్‌నంతా అలా డౌన్ చేసేసుకున్నారనమాట. అక్కడ ఆయనకి చాలా పెద్ద డ్రాబ్యాక్ అయిపోయింది. సో, అదర్‌వైజ్ ఈళ్ళిద్దరిని పట్టించుకోకుండా ఆయన గేమ్ ఆయన ఆడుకుంటూ ఉంటే గనక చాలా మంచి ప్లేస్‌లోకెళ్ళేవారని నా అభిప్రాయము. ఇప్పటికి అదే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడిప్పుడు కొంచెం నోరెత్తుతున్నారు గానీ, అది ఎంతవరకు అవుతదో తెలీదు. ఆయన నాకు తెలిసి టాప్ 5కెళ్తారని నాకైతే నమ్మకాలు లేవు. బట్ మేబీ నెక్స్ట్ టాస్క్‌లో ఏమన్నా డైరెక్ట్ టాప్ 5కెళ్ళే టాస్క్ అవేమన్నా విన్ అయితే మేబీ ఆయన టాప్ 5కెళ్ళే ఛాన్స్ ఉంటుందని అనుకుంటున్నాను. సో, మీ అభిప్రాయం ఏంటి ఈయన గేమ్ మీద? ఈయనకి ఏ ర్యాంకింగ్ ఇస్తారో కామెంట్ చేయండి. ఇది భరణి గారి జర్నీ. మన నెక్స్ట్ కంటెస్టెంట్ దివ్య గారు కామనర్ గా వచ్చారు. ఆవిడకి ఇన్స్టాలో కూడా కొంచెం పాపులారిటీ ఉందని విన్నాను. చైల్డ్ ఆర్టిస్ట్ అని కూడా విన్నాను. అండ్ సినిమా మూవీ రివ్యూస్ అవి ఇవ్వడము, బిగ్ బాస్ రివ్యూస్ ఇవ్వడము అవి కూడా చేస్తూ ఉంటారని విన్నాను. సో ఇప్పుడు హౌస్ లోకి వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చారు ఆవిడ. స్పెషల్ గా ఆవిడ ఒక్కరే వచ్చారు. సో ఆ టైంలో ర్యాంకింగ్ మిగతా కంటెస్టెంట్స్ కి ఎవరికి ఎలా ఇవ్వాలన్నప్పుడు ఆవిడ మాస్టర్ ప్లాన్ గా తనుజ గారు, భరణి గారు మంచిగా ఉన్నారు కదా! సో తనూజ గారిని అటాక్ చేయాలి అంటే తనూజ గారు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. సో తనూజ గారిని అటాక్ చేయాలి అంటే త్రూ భరణి గారి ద్వారా చెయ్యాలి అని చెప్పి ఆవిడ ఫిక్స్ అయిపోయారన్నమాట మాస్టర్ ప్లాన్ తో. సో అందుకని మా భరణి గారిని ఫస్ట్ ప్లేస్ లో పెట్టారు. అట్లాగా అండ్ తనుజ గారిని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టారు. సో అలాగా భరణి గారి ఇది అటెన్షన్ తిని గెయిన్ చేశారనమాట. తన స్ట్రాటజీస్, తను టాస్కుల్లో కూడా సో చాలా క్లవర్ గా ఆడేవారు. స్ట్రాటజీస్ కూడా చాలా బాగా అప్లై చేస్తూ ఉంటారు. టాస్కులు కూడా బాగానే ఎఫర్ట్స్ పెడతారు, విన్ అవుతారు. సో అవన్నీ బాగుంటాయి. కాకపోతే ఏంటంటే దీని ప్రాబ్లం వచ్చేసి కొన్ని స్ట్రాటజీస్, కొన్ని స్టెప్స్, ఇప్పుడు ఒక రెబల్ టాస్క్ లో కళ్యాణ్‌ని తీసేయడము అదొకటి నాకు బ్లండర్ మిస్టేక్ అని అనిపించింది. అట్లా కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారనమాట. కొంచెం కాంట్రవర్సీ డెసిషన్స్ తీసుకుంటారనమాట దివ్య గారు. అట్లానే తనుజ గారికి భరణి గారితో అన్న అన్న అని చెప్పేసి అట్లా బాండింగ్ పెట్టుకోవడం వల్ల వాళ్ళిద్దరు తనూజ గారికి ఏమన్నా కొంచెము హెల్ప్ చేస్తున్నాడు కనబడితే ఈవిడ కుళ్ళిపోతుంది అనమాట. కుళ్ళిపోతూ పైకి చెప్పేస్తూ ఉంటారనమాట. ఏదో తన మీద కన్సర్న్ తో చెప్తారు కానీ బట్
అక్కడ బయటకెలా ఎళ్తదనేది గూడా పట్టించుకోకుండా ఓపెన్‌గా చెప్పేస్తూ ఉంటారు. కానీ అంత అవసరం లేదని నాకనిపించింది. ఎక్కడ పాయింట్స్ పెట్టాలి, ఎక్కడ పాయింట్స్ పెట్టకూడదు అనేది తను తెలుసుకోవాలి. యాస్ ఎ రివ్యూవర్ గదా! ఆ మాత్రము ఇది లేదా అని నాకనిపించింది. దివ్య గారు అక్కడ కొన్ని మిస్టేక్స్ చేశారు. అట్లనే తనూజ గాని ఎంతసేపు పాయింట్ చేయడము, ప్రతిదానికి తనూజ గారిని తీసుకోవడము, అలా చేసేసరికి 1, 2 సార్లు మెయిన్ పాయింట్స్ అవసరమైనప్పుడు పెడితే ఓకే. కానీ ప్రతిదానికి తనూజ గారికి బన్నీ గారు ఏ హెల్ప్ చేసినా తనూజ గారిని తీసుకురావడం, ప్రతి దానిలో తనూజ గారిని తీసేయడము, ఇలాంటివి చేయడం వల్ల కొన్ని సార్లు బానే ఉంటది తన పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ అదే పనిగా రిపీటెడ్‌గా చేయడం వల్ల ఏమవుతుందంటే తనూజాని పాయింట్ ఔట్ చేస్తుంది. తనూజానే అటాక్ చేస్తుంది అనేది బయటకొచ్చేస్తుంది. అది ఒకటి తను చూసుకొని మార్చుకుంటే బావుండేది. కానీ ఇప్పుడు ఇంకా అయిపోయింది. లాస్ట్ టైమ్ కూడా తను ఎలిమినేషన్ రౌండ్ దాకా వెళ్ళింది. ఎలిమినేషన్ అవ్వాల్సింది పౌరస్త్ర ద్వారా మళ్ళీ లోపలికొచ్చింది. ఇప్పుడు బిగ్ బాస్ అక్కడ గూడా పౌరాస్త్ర ద్వారా గూడా పాపం లోపలికి తెప్పించింది. తనుజతో ఫైట్ చేస్తదేమో అని. కానీ తనుజ, తిను ఇద్దరు కలిసి వాటేసుకొని మనిద్దరం ఫ్రెండ్సు ఇంకెప్పుడు ఫైట్ చేసుకోవద్దు అని బిగ్ బాస్‌కి పెద్ద షాక్ ఇచ్చారు. సో, అలాగా. సో, దివ్య గారిది ఆ గేము ఏంటంటే అలా డౌన్ అయిపోయిందనమాట. ఎంతసేపు తనూజానే అటాక్ చేద్దాము అనే పాయింట్ పెట్టుకోవడం వల్ల తన ఆట డౌన్ అయిపోయింది. ఎక్కడ ఎలా ఎలా తను ఆడియన్స్‌ని ఇది చేసుకోవాలి. తను జెన్యూన్‌గా ఆడుతూ నిదానంగా వెళ్ళాలి గానీ, ఒకేసారి అటాక్ చేసేద్దాం తనుజాతో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది గదా! అని జెప్పేసి అలా చేయడం వల్ల తన గేము డౌన్ అయిపోయిందనమాట. సో, అది మన దివ్య గారు జర్నీ. టాస్క్‌లో అయితే చాలా బాగా ఆడతారు. కష్టపడతారు. 100% ఎఫర్ట్స్ ఇస్తారు. మిగతా వంట విషయాలన్నిట్లో గూడా బావుంటది. ఓన్లీ వన్ థింగ్ వచ్చేసి భరణి గారి విషయంలోనూ, తనుజ గారి విషయంలో తను మరీ ఆహ్, ఈర్ష్య, అసూయ అట్లాంటియేవో ఉంటాయి గదా! సో, అలా ఫీలవుతారనమాట. సో, అదొక్కటి లేకుండా ఉంటే తన జర్నీ కొంచెం బావుండేది అని అనిపించింది. ఇంకొన్నాళ్ళుంటే బావుండేదనిపించింది గానీ, బట్ తను టాప్ 5 కూడా ఎళ్ళలేరని నేననుకుంటున్నా. మీ అభిప్రాయం ఏంటి? మీరు తనకి ఏ ర్యాంకింగ్ ఇస్తారో కామెంట్ చేయండి. ఇది మన దివ్య గారి జర్నీ. మన నెక్స్ట్ కంటెస్టెంట్ సంజన గారు. సో, తను సినిమా ఆర్టిస్ట్ అందరికీ తెలుసు. సుమన్ శెట్టి గారిలాగా ఈవిడ గూడా చాలా చాలా మూవీస్‌లో చేశారని విన్నాను. సుమన్ శెట్టి గారైతే చాలా నంబర్ ఆఫ్ మూవీస్‌లో చేశారు. తిను కొన్ని ఫ్యూ మూవీస్ అనుకుంటా. తర్వాత మ్యారేజ్ అయినాక వచ్చినట్టు లేరు. సో, 'బిగ్ బాస్' హౌస్‌లో అసలు సంజన గారి పేరు చెప్తేనే నవ్వొస్తది. దొంగతనానికి ఫేమస్. ప్రతి అసలు స్టార్టింగ్‌లో 'బిగ్ బాస్' అనగానే సంజన గారే గుర్తుకు రావాలి ఎవరికైనా సరే. ఆవిడ చేసిన ఆ దొంగతనాలు, ఆ కంటెంటు, దొంగతనం చేసేసి కామ్‌గా ఏమి తెలియనట్టుకుంటారు. మిగతా వాళ్ళందరూ కొట్టుకు చస్తారనమాట. అలా వాళ్ళు ఈవిడ మాత్రం క్వైట్‌గా ఉంటది. అప్పుడు భలే కామెడీ అనిపించింది. కాకపోతే ఎప్పుడైతే ఎగ్స్ తిందో అక్కడ మాత్రం చాలా బ్యాడ్ అనిపించింది. ఎందుకంటే నలుగురికి వెళ్ళే ఎగ్స్ తను ఒక్కరితే అలా తినేస్తే ఎవరికైనా కోపం వస్తది కదా! బిగ్ బాస్ హౌస్‌లోనే ఫుడ్ దొరకడమే చాలా కష్టము. ఆ ఉన్న ఫుడ్డు అది తను అలా చేయడము. ఫుడ్‌లో దొంగతనం చేయడం అది చాలా తప్పు. మిగతా వాళ్ళకి వెళ్ళే ఫుడ్ దొంగతనం చేయడంలో మాత్రం నేను అగ్రీ చెయ్యనది. అది ఫన్ అనుకోను. మిగతావి మాత్రం చాలా ఫన్‌గా, క్యూట్‌గా చేశారు. సో, బిగ్ బాస్ చూడాలి అనిపించింది ఆవిడ కోసం అన్నమాట. స్టార్టింగ్‌లో అందరికి ప్రతి ఒక్కళ్ళకి. సో, స్టార్టింగ్ అంటే సంజన గారే అన్నమాట. బిగ్ బాస్ చూడాలి అని అనిపించింది. ఇంట్రెస్ట్ కలిగించింది. ఆ తర్వాత ఏమైందంటే బిగ్ బాసే రాంగ్‌గా ఎలిమినేట్ చేయడము. ఆహ్, సో, ఎలిమినేట్ చేసి మళ్ళీ ఎవరో వాళ్ళందరూ త్యాగాలు చేస్తే నువ్వొచ్చావని ఆవిడకి మళ్ళీ ఒక త్యాగాల గ్రూప్‌ని పెట్టడము, ఆవిడకి అంటగట్టడము. అదొకటి బ్యాడ్ అయిందనమాట. ప్లస్ కొన్ని టాస్కుల్లో ఆవిడని సెలెక్ట్ చేసుకోకపోవడము.
ఇమాన్యుయల్ గారిది, ఈవిడది అమ్మ మదర్ బాండ్ మాత్రం చాలా చాలా మంచిగా ఉంది. ఎందుకంటే ఆహ్, నో ఎక్స్‌పెక్టేషన్స్. ఇప్పుడు తనూజ గారు, భరణి గారు వీళ్ళందరంటే తనూజ గారు ఎక్స్‌పెక్ట్ చేసేది. నాకు హెల్ప్ చేయాలి అది అని. ఇమాన్యుయల్ గారు అసలెప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అట్లానే సంజన గారు గూడా ఎప్పుడు నాకు హెల్ప్ చేయాలి అనేది ఎప్పుడూ అడగలేదు. ఎక్స్‌పెక్ట్ చేయలేదు. తను చేస్తే చేస్తాడు లేకపోతే లేదు అనుకునేది పాపం చాలా లాస్ట్‌లో మొన్న అంది కానీ, అంతకు ముందు వరకు ఎప్పుడూ అనలేదు. ఒక్కసారైనా ఇది లాస్ట్‌కొచ్చేసింది ఇప్పుడైనా చూపెట్టమన్నా పాపం అసలు ఇమాన్యుయల్ గారు ఏమి హెల్ప్ చేయలేదు. సో, అక్కడ నాకు కొంచెం ఇమాన్యుయల్ మీద కొంచెం కోపం వచ్చింది కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే ఒక్కొక్క గ్రూపు టైంలో డివైడ్ చేసుకునేటప్పుడు సంజన గారిని సెలెక్ట్ చేసుకోవచ్చు కదా! తన టీమ్‌లోకి. అప్పుడు కూడా సెలెక్ట్ చేసుకోలేదు ఇమాన్యుయల్ గారు. అక్కడ మరీ స్వార్థం అనిపించింది నాకు. కన్నింగ్‌గా గేమ్ కూడా అనిపించింది. ఏదో కావాలని సంజన గారితో బాండ్ పెట్టుకున్నారు గానీ, సంజన గారి హెల్ప్ తీసుకోవడానికి అన్నట్టు కదా! అని అనుకున్నాను గానీ, యాక్చువల్‌గా అసలు ఇమాన్యుయల్ గారి హెల్ప్ ఏమీ లేదనమాట సంజన గారికి ఆ విషయంలో. సో, అట్లా కొన్ని గ్రూప్స్‌లో సెలెక్ట్ చేసుకోకపోవడము, తనని ముందే తీసేయడము, పాపం ఎంత తీసినా సరే రెబెల్ టాస్క్‌లో గూడా సరే తనని సెలెక్ట్ చేసుకోకపోయినా సరే తనే తనే కొన్ని సందర్భాల్లో నేనే రెబెల్, తనే రెబెల్ అనుకోని అందరూ తన వైపు తిరిగితే యెస్ నేనే రెబెల్ అన్న టైప్‌లో తను గూడా కంటెంట్‌ని తన వైపుకి చుట్టూ తిప్పుకునేదనమాట. తనకి అవకాశం లేదు, స్కోప్ లేని చోటు కూడా ఒక కంటెంట్ క్రియేట్ చేసుకొని తన చుట్టూ తిప్పుకోవడం తన నైజం అనమాట. అంత భలే సెల్ఫ్‌గా బాగా ఆడతారనమాట సంజన గారు. కాకపోతే ద ప్రాబ్లమ్ ఏమవుతుందంటే తనకి అంత పదాలు తెలియక అంటారా? వర్డ్స్ మీనింగ్ తెలియక అంటారా? యూజ్ చేయడం తెలియక అంటారో తెలీదు గానీ ఒక్కొక్కసారి మాటలు విసిరేస్తూ ఉంటారు. హట్టింగ్‌గా మాట్లాడుతూ ఉంటారు. అది తన డ్రాబ్యాక్ అయిపోయింది. కొన్ని విషయాల్లో. కాకపోతే ఓవరాల్‌గా అయితే మాత్రం తన జర్నీ బావుంది. మంచిగానే అనిపించింది. అంటే నాట్ గుడ్, నాట్ బ్యాడ్ అన్న టైప్‌లో అనిపించింది. బట్ ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్‌లో 'బిగ్ బాస్‌ని' కొంచెము ఇంట్రెస్టింగ్‌గా చూడాలని అనిపించింది మాత్రం సంజన గారే కాబట్టి తను టాప్ 5లో ఉండాలని నేను అనుకుంటాను. న్యాయంగా అయితే గనక. బట్ చూద్దాము. మన ఓటింగ్ ఎంత ఉంటుంది అనేది మీ అందరి ఓటింగ్ గూడా ఎలా ఉంది? మీ ర్యాంకింగ్ ఎలా ఉందో గూడా చెప్పండి. బట్ మొన్న రీతు గారితోను తినకి కొంచెం కాంట్రవర్సీ ఇష్యూ అయ్యింది. నాకు రీతు గారు అసలు నీ ఆటగే కనబడట్లేదు అని అనడము అది చాలా రాంగ్ అని అనిపించింది. ఎందుకంటే తను ఈ తనని ఆటల్లో తీసేస్తున్నారు ముందు నుంచి. తీసేయడం వల్ల తన ఆట ఎలా కనబడతది? ఒక్కొక్కసారి 'బిగ్ బాసే' తీసేస్తూ ఉంటాడు. ఒకసారి వీళ్ళు తీసేస్తూ ఉంటారు. ఇంక తనకు ఆడే స్కోప్ ఎక్కడుంది? ఆడడానికి ఛాన్స్ ఎవరిస్తున్నారని. అతను ఆడడానికి, కనబడడానికి. అయినా సరే ఒకవేళ తీసేసినా సరే తన చుట్టూ తిప్పుకుంటుంది గదా! కంటెంటు. అది చాలదా తనకి? అందుకే కదా ఇన్ని వారాలుంది తనతో పాటు ఈక్వల్‌గా, రితుతో పాటు ఈక్వల్‌గా ఇన్ని వారాలు నెట్టుకొస్తుందంటే తన ఆట ఉండబట్టే కదా! సో, కానీ తను ఆల్రెడీ లాస్ట్ వీకు తను తను ఎలిమినేషన్ రౌండ్‌కెళ్ళింది గాబట్టి రీతు ఏంటంటే తను టాప్ 5లో ఉండడానికి సంజన గారిని పాయింట్ చేసిందనమాట. సంజన గారిని పంపించేస్తే తను ఉండొచ్చు అనే లాజిక్‌తో రీతు ఎప్పుడు చాలా స్ట్రాటజీస్ ప్లే చేస్తూ ఉంటుందనమాట. సో, డీల్స్ పెట్టుకుంటూ. సో, ఆ క్రమంలో తినని పాయింట్ ఔట్ చేసి నువ్వు నీ ఆట ఏం కనబడట్లేదు అంటూ మాట్లాడింది. దాంతో ఈవిడ కోపమొచ్చింది. నా ఆటే నీకు కనబడట్లేదా అంట. తను ఫస్ట్ నుంచి తనకు నచ్చట్లేదు డీమాన్ అండ్ రీతు బాండ్. సో, అఫ్‌కోర్స్ మనందరికి కూడా నచ్చట్లేదు. వాళ్ళిద్దరూ కనబడినప్పుడల్లా పోట్లాడుకోవడాలు అవన్నీ కంటెంట్ కోసం ఏడవడాలు అవన్నీ మనకస్సలు నచ్చట్లేదు. సో, అదే చెప్పింది. మీరిద్దరూ కలిసి అలా కూర్చోవడం నాకు నచ్చలేదు అని. కానీ రీతు అక్కడ ఓవర్‌గా రియాక్ట్ అయిపోయి నేను రాత్రి ఏం చేశాను, అది చేశానా, ఇది చేశానా అంటే తను ఏవేవో బ్యాడ్‌గా మాట్లాడేసుకుంది. తనకు తను ఓవర్‌గా క్రియేట్ చేసేసుకుంది ఎక్కువ. అది తిను అంటున్నట్టుగా మనందరికీ అర్థమయ్యేలాగా చేసిందనమాట. తినేమంది నువ్వు తను చెయ్యి పట్టుకొని అలా కూర్చోడం నచ్చలేదు అంది. కానీ తిను వేరేగా రీతు దాన్ని ఇది చేశాదనమాట. పెద్దగా
చేసేసి మనకి ఇంకో అర్థం వచ్చేలాగా చెప్పింది. బట్ చాలా మందికి మనకు ఆ బాండ్ వాళ్ళిద్దరిది నచ్చట్లేదు కాబట్టి నాకైతే కొంచెం అట్లా అనకుండా ఇంకా కొంచెం మంచిగా మీరిద్దరు నీకు నాట ఎలా కనబడుతుంది, మీరిద్దరు మాట్లాడుకోవడం గొడవలు పడడమే సరిపోతుంది కదా, నాట ఎక్కడ చూసావు అని అంటే అయిపోయేది. కాకపోతే తనకు తెలుగు అంత మీనింగ్స్ అట్లా మాట్లాడడం అది సరిగ్గా రాదు కాబట్టి భాష మీద అంత పరిజ్ఞానము అంత కమాండింగ్ అది ఉండదు కదా వాళ్ళకి, వేరే లాంగ్వేజ్ కాబట్టి. సో తను అట్లా అనలేకపోయిందని నేను అనుకున్నా. బట్ తన భావం అది అయితే ఇదే అన్నమాట అని నేను అనుకుంటున్నాను. సో ఆ కాంట్రవర్సీలో 50-50 ఇస్తాను. కొంచెం ఉంది, కొంచెం లేదు అని. ఎందుకంటే నాకు వాళ్ళిద్దరు బాండింగ్ నచ్చదు కాబట్టి. సో ఇది మన సంజన గారి జర్నీ. మీ అందరికి ఎలా అనిపించింది, ఏ ర్యాంకింగ్ ఇస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే టాప్ 5కి వెళ్తే బాగుండని నేను అనుకుంటాను. సో ఇది సంజన గారి జర్నీ. నెక్స్ట్ కంటెస్టెంట్ మన రీతు గారండి. సో తిను చాలా స్టార్ మా చూస్తే ఎనీ గేమ్ షోస్ లో గానీ ప్రతి షోస్ లో కనబడుతుంది, సీరియల్స్ లో కనబడుతుంది అనుకుంటా. అండ్ సమ్ ఎపిసోడ్స్ లో కూడా, సిరీస్ లో, వెబ్ సిరీస్ లో కూడా వచ్చారు తిను. ఆహా వెబ్ సిరీస్ లో అట్లా కొన్నిట్లో ఉన్నారు. సో అలా తను ఫేమస్, చాలా చాలా ఫేమస్. అండ్ మన బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన దగ్గర నుంచి తన జర్నీ ఎలా ఉంది అంటే, గేమ్స్ 100% ఎఫర్ట్స్ ఇస్తుంది. ఆడవాళ్ళలో బాగా స్ట్రాంగ్ ఎఫర్ట్స్ ఇస్తుందంటే తిను ఒకది అని కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే గేమ్ గెలవాలని చూస్తుంది, ఎలా అయినా గెలవాలని చూస్తారు అనమాట. నిజాయితీగా గెలవాలని కాకుండా ఎలా అయినా గెలవాలని చూస్తారు. సో సమ్ కన్నింగ్ స్ట్రాటజీస్ ఏవో సమ్ స్ట్రాటజీస్ అప్లై చేస్తూ ఉంటది అనమాట. ఓవర్ స్ట్రాటజీస్ అని చెప్పొచ్చు. అవి నిజాయితీగా ఉండవు. కొందరిని బ్లాక్ చేసేసి తను వెళ్ళిపోదామని చూడాలు, ఇట్లాంటి సంథింగ్ అట్లాంటి ఓవర్ స్ట్రాటజీస్ చాలా బాగా ప్లే చేస్తుంది. అండ్ డీల్స్ ఒకళ్ళతో వాళ్ళతో వీళ్ళతో పెట్టుకుంటది, మళ్ళీ వేరే వాళ్ళతో వెళ్ళి పెట్టుకొని అట్లాగా చాలా చాలా చూసుకుంటా ఉంటది అనమాట. విన్నింగ్ ఛాన్సెస్ తను ఎక్కువ ఉండాలని చూసుకుంటా ఉంటది. ప్లస్ డీమాన్ తో ఫ్రెండ్షిప్ బాండ్, మోర్ దాన్ ఫ్రెండ్షిప్ బాండ్ అని అనుకోవచ్చేమో. అలాంటివి పెట్టుకోవడము అది అంటే కంటెంట్ కోసము అలాంటివి చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్ గా బిగ్ బాస్ హౌస్ లో నన్ను అడిగితే. వీళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తారో నాకు అర్థం కాదు. ఎవరి గేమ్స్ వాళ్ళు టాస్కులు నిజాయితీగా ఆడుతూ అలా వెళ్తే చాలు, వాళ్ళు ఆడియన్స్ చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఇలాంటి కంటెంట్ క్రియేట్ చేస్తేనే ఆడియన్స్కి వెళ్తుంది, ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు అని అనుకుంటే చాలా చాలా బ్లండర్ మిస్టేక్ అనమాట. ఇన్ ఫ్యూచర్ కంటెస్టెంట్స్ కూడా ఇవి తెలుసుకోవాలి. సో మీరు జెన్యూన్ గా ఉండాలి. ఇప్పుడు మీరు జెన్యూనిటీ ఎలా ఉంది, ఇప్పుడు వేరే వాళ్ళతో మీరు అలా బాండింగ్ పెట్టుకోవడం వల్ల మీ జెన్యూనిటీ, మీరు నిజంగా నిజ జీవితంలో ఇలానే బాండ్స్ పెట్టుకుంటారు ఎవరితో పడితే వాళ్ళతో, అలా కాదు కదా. సో అది మీ జెన్యూనిటీ, మీ రియాలిటీ చూపెట్టుకోవడం కాదు ఈ రియాలిటీ షో అంటే. మీరు నిజ జీవితంలో ఎలా ఉంటారో అలా చూపెట్టాలి కానీ నిజ జీవితంలో కూడా ఇలానే ఫేక్ ఫ్రెండ్షిప్ బాండ్స్, ఫేక్ రిలేషన్షిప్స్ పెట్టుకుంటారా? కాదు కదా. సో అది తెలుసుకోవాలి ఎక్కువ ముఖ్యంగా కంటెస్టెంట్స్. ఈ అమ్మాయి బ్లండర్ మిస్టేక్ ఈస్ బాండ్స్ పెట్టుకోవడము. డిమాండ్ పవన్ గారితో పెట్టుకోవడమే కాకుండా తను చేసేది ఏంటంటే, తను తన విన్నింగ్ కోసము ఆ అబ్బాయిని ఒక పావులాగా వాడుకుంటున్నారు. ఎందుకంటే తనని హెల్ప్ చేయమని చెప్పేసి దీనికి ఈ అబ్బాయికున్న ఫ్రెండ్షిప్ అంతకు ముందు ఈ అమ్మాయి కన్నా వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ బాండ్ ఉంది. కానీ ఈ అమ్మాయి కోసము ఆ ఫ్రెండ్షిప్ బాండ్ యూజ్ చేసుకొని ఈ అమ్మాయికి హెల్ప్ చేయడం కోసము వాళ్ళకి అన్యాయం చేసేలాగా చేస్తుంది అనమాట. సో అది చాలా చాలా పెద్ద మిస్టేక్. స్టార్టింగ్ లో తనకి వెళ్ళిపోయే అమ్మాయి మళ్ళీ అలా 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 నెట్టుకుంటా వస్తుంది. కానీ ఇప్పుడు ఫ్యూచర్ కొంచెము గేమ్స్ ఆడే కొద్దీ కొంచెము బాగా ఆడుతుంది కదా అన్న నేమ్ వచ్చింది. ఆ తర్వాత కొంచెం పాయింట్స్ కూడా రైట్ చేయడము, బాగా కరెక్ట్ పాయింట్స్ పెట్టడం అది చేసింది కొన్ని సందర్భాల్లో.
కాకపోతే కొన్ని సందర్భాల్లో కొంచెము డ్రాబ్యాక్ అయింది. కొన్ని పాయింట్స్ తను అంత సంజన గారిని అనడం ఏమిటి, నాకు అది ఆ పాయింట్ నచ్చలేదు, నీ ఆటే కనబడట్లేదు అనడం నచ్చలేదు నాకు. అండ్ పవన్ కళ్యాణ్ తో మొన్న పెట్టిన పాయింట్స్ నామినేషన్స్ లో నాకు అసలు నచ్చలేదు తన పాయింట్స్ అంతా. అంటే తన సైడ్ నుంచే ఆలోచిస్తారు, అంటే తను స్ట్రాటజీస్ వరకు తను గేమ్ ఎలా విన్ అవ్వాలి అనేది చూసుకున్నంత వరకు అలాగా ఆ పాయింట్స్ కరెక్ట్ అనేది చెప్తా ఉంటది అనమాట. సో ఆ విధంగా చేస్తా ఉంటది కానీ నాకు ఆ లాజిక్స్ నచ్చవు. తన స్ట్రాటజీ లాజిక్స్ అవన్నీ కన్నింగ్ గా కొంచెం ఓవర్ స్ట్రాటజీస్ లాగా అనిపిస్తాయి నాకు. సో ఎలా అయినా విన్ అయిపోవాలి, ఎలా అయినా కెప్టెన్ అయిపోవాలి, ఇలాంటివి చూసుకుంటా ఉంటారనమాట. కాకపోతే మన కెప్టెన్ అయినప్పుడు బాగానే ఆడింది, టాస్క్ పర్ఫెక్ట్ గా ఆడింది. అక్కడ నాకు కన్నింగ్ ఓవర్ స్ట్రాటజీ ఏం కనబడలేదు తనది. మిగతా అంతకు ముందు గేమ్స్ లో మాత్రం చాలా ఓవర్ స్ట్రాటజీస్ కనబడ్డాయి. సో తిన గేమ్ నాకు ఓవర్ స్ట్రాటజీస్ నచ్చవు, కన్నింగ్ స్ట్రాటజీస్ నచ్చవు. అండ్ డీల్స్ ఒకటి అదే పనిగా పెట్టుకుంటారు. ఆ డీల్స్ వల్ల వేరే వాళ్ళని తీసేస్తూ ఉంటారనమాట. డిమాండ్ తో కలిసి వేరే వాళ్ళకి అన్యాయాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి ఎక్కువ సార్లు అన్యాయం చేసింది తను. సో అది నాకు నచ్చదు, ఆ పాయింట్స్ నాకు నచ్చవు అనమాట. సో ఆ విధంగా నాకు తన గేమ్ చాలా చాలా డౌన్ అయింది అనిపించింది. సో ఇది తన ఓవరాల్ జర్నీ. ఆ అది మీ పాయింట్ ఆఫ్ వ్యూ, మీకు ఎలా అనిపించింది తన జర్నీ? మీరు తనకి ఏ ర్యాంకింగ్ ఇస్తారు అది చేయండి, తెలియజేయండి ఆ కామెంట్స్ రూపంలో. అలానే నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ టాప్ 5 టాస్క్ ఉంటుంది కదా, దానిలో మేబీ విన్ అయితే తిను గాని, బన్నీ గారు గాని, డిమాండ్ పవన్ గాని వీళ్ళందరికీ చాలా విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి. అలా మేబీ టాప్ 5కి వెళ్తే వెళ్ళవచ్చు. అదర్వైజ్ మేబీ డౌట్ అనుకుంటున్నాను నేను. మీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నాకు కామెంట్ చేసి పెట్టండి. ఇది మన ప్రీతు గారి జర్నీ. సో ఇదండి మన టాప్ 9 కంటెస్టెంట్స్ ఓవరాల్ జర్నీ అనాలిసిస్. మరి మీకు ఎలా అనిపించింది? మీ పాయింట్ ఆఫ్ వ్యూ, ర్యాంకింగ్స్ ఎలా ఇస్తారో చెప్పండి. నా ర్యాంకింగ్స్ ప్రకారం బిగ్ బాస్ టైటిల్ విన్నర్ పవన్ కళ్యాణ్. సో మన సోల్జర్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఆయన విన్ అయితేనే బిగ్ బాస్ టైటిల్ కి న్యాయం జరుగుతుందని నేను అనుకుంటాను. ఎందుకంటే తను చాలా చాలా నిజాయితీగా, చాలా జెన్యున్ గా, చాలా నో కన్నింగ్స్ తో, ప్యూర్ సోల్, ప్యూర్ హార్ట్, ప్యూర్ ఫ్రెండ్షిప్ బాండ్ తో 100% ఎఫర్ట్స్ తో టాస్క్ లో, సో తన టీమ్ స్పిరిట్ తో, సో చాలా బాగా ఆడారు. సో ఆయన విన్నర్ అనుకుంటున్నాను. తర్వాత ఇమాన్యుయల్ గారు నేను రన్నర్ అయితే బాగుంది అనుకుంటున్నాను. ఎందుకంటే 100% కామెడీ చేశారు, టాస్క్ లో బాగా ఆడారు. ఒక్క కన్నింగ్ స్ట్రాటజీస్ తప్పించి మిగతావన్నీ పర్ఫెక్ట్ గా చేశారు ఆయన. సో ఆయన రన్నర్ అయితే బాగుందని నేను అనుకుంటున్నాను. తర్వాత తనూజ గారు టాప్ 3 అనుకుంటున్నాను. బట్ టాప్ 2 రావచ్చు, ఎందుకంటే ఆవిడకి ముందు నుంచి ఫ్యాన్ ఫాలోయింగ్, ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి. సో టాప్ 2 ఆవిడే ఉండొచ్చు. టాప్ 3 రాక టాప్ 3 మన ఇమాన్యుయల్ గారు అవుతారు. నా దృష్టిలో టాప్ 3 ఎందుకంటే తనుజ గారు కన్నింగ్ స్ట్రాటజీస్ ప్లే చేశారు, సపోర్ట్ తీసుకొని సపోర్ట్ చేయలేదని అన్నారు. దీని వలన మిగతా ఇద్దరి కన్నా తనకి డ్రాబ్యాక్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి తనుజ గారు నాకు నెంబర్ 3 అనుకుంటున్నాను. అండ్ అండ్ వచ్చేసి నెంబర్ 4 వచ్చి డిమాండ్ పవన్ అయితే బాగుంది అనుకుంటున్నాను. టాస్క్ల పరంగా చాలా చాలా బాగా ఆడతాడు, హౌస్ లో అన్ని బాగా చేస్తాడు. ఒక బ్యాక్ స్టాప్స్ ఇలాంటివి చేయడం వల్ల నెంబర్ 4కి పడిపోయాను నా దృష్టిలో. సో రీతితో ఉండకపోతే ఇంకా ఇంకా చాలా చాలా బాగుండేది తన ఆట జర్నీ. నెక్స్ట్ నెంబర్ 5 వచ్చి నాకు సంజన గారు అనుకున్నాను. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి అసలు బిగ్ బాస్ అంటే ఇంట్రెస్ట్ కలిగిందే సంజన గారి ద్వారా. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది మాత్రం 100% షూర్. సో నేను సంజన గారు అయితే బాగుంది అనుకుంటున్నాను. కానీ మేబీ డైరెక్ట్ ఛాన్స్ ద్వారా భరణి గారు టాప్ 5 కల్లోచ్చు ఛాన్సెస్ ఉన్నాయి, ఎలిమినేట్ అవ్వకపోతే. అండ్ రీతు గారికి ఛాన్సెస్ ఉన్నాయి. డిమాండ్ పవన్ గారు మేబీ ఆడియన్స్
ద్వారా కాకుండా కూడా ఆయన డైరెక్ట్ గా కూడా వెళ్ళిపోవచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ ఇమాన్యుల్ గారు కూడా కోర్స్ ఆడియన్స్ ద్వారా వెళ్తారు, మేబీ డైరెక్ట్ టాస్క్ ద్వారా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. వీ నెవర్ నో. నెక్స్ట్ వీక్ మనకి ఆ విషయం తెలిసిపోతుంది. ఇంకా మిగతా వాళ్ళందరికీ నాకు ఛాన్సెస్ లేవని నేను అనుకుంటున్నాను. సో మీ అభిప్రాయం కూడా టాప్ 5 ఎవరో చెప్పండి. అండ్ నేను ఇంకొకటి గమనించాను తెలుసా, సీజన్ 7లో మనకి చుక్కా బ్యాచ్ అని చెప్పి ఒక టీం ఫామ్ అయింది కదా. సో అలాగా ఒక ముగ్గురు కలిసి ఆడారు. అలానే సీజన్ 7లో వాళ్ళు ముగ్గురు, సీజన్ 8లో కూడా సీరియల్ బ్యాచ్ అని నిఖిల్ గారు ఇలా కొంతమంది గ్రూప్ ఫామ్ అయ్యి ఆడారు కదా, ఒక నలుగురు కలిసి. సో అలాగా. అండ్ సీజన్ 9లో ఎవరు ఎవరు గ్రూప్ గా ఆడుతున్నారు మీకేమన్నా కనిపెట్టారా? నాకు మొన్నగా అనిపించింది ఏంటంటే తనుజ గారు, ఇమాన్యుయల్ గారు, రీతు గారు, వీళ్ళ ముగ్గురు ఒక బ్యాచ్ బయట అనుకొని వచ్చిన వారే. బట్ వీళ్ళు తెలివిగా అంతకు ముందు సీజన్స్ లో లాగా మనం బుక్ అవ్వకూడదని చెప్పి వీళ్ళు తెలివిగా హౌస్ లోకి వచ్చినాక ఇమాన్యుయల్ గారేమో సంజన గారితో అమ్మ బాండ్ ఏర్పరచుకున్నారు, తనుజ గారు బన్నీ గారితో నాన్న బాండ్, ఆ తర్వాత బన్నీగా దూరం అయినాక కళ్యాణ్ గారిని ఫ్రెండ్షిప్ బాండ్ గా పెట్టుకున్నారు. అండ్ రీతు గారు ధిమాన్ పవన్ తో ఫ్రెండ్షిప్, మోర్ దాన్ ఫ్రెండ్షిప్ బాండ్ పెట్టుకున్నారు. కానీ వీళ్ళ ముగ్గురుతో వీళ్ళు ఇలా బాండింగ్స్ తో ఉన్నారు, కానీ ఈ బాండింగ్స్ కి ఎప్పుడు హెల్ప్ చేసింది లేదు, వీళ్ళ నుంచి హెల్ప్ తీసుకున్నదే కానీ. బట్ వీళ్ళ ముగ్గురు మాత్రము టాస్కుల్లో కానీ ప్రతి దానిలో కానీ చూడండి, మీరే అబ్జర్వ్ త్రూ అవుట్ ద జర్నీ అబ్జర్వ్ చేయండి, ఒకరికొకరు హెల్ప్ చేసుకున్న వాళ్ళే, ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్న వాళ్ళే. సో ఇది నేను గమనించాను, మీరు గమనించారా? సో గమనిస్తే కామెంట్ చేయండి. సో నాకు అలా అనిపించింది అనమాట. ఈ సీజన్ లో కూడా బాండింగ్, ఒక బాండ్ ఉందన్నమాట, వీది గ్రూప్ ఉంది. సో అని నాకు అనిపించింది. సో ఇదండి నా 9 కంటెస్టెంట్స్ ఓవరాల్ జర్నీ అనాలిసిస్ అండ్ టాప్ 5 అనాలిసిస్. సో ఇది మీకు నచ్చిందని భావిస్తూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ రివ్యూ నచ్చితే. థ్యాంక్ యూ సో మచ్.